మన సిలువను ఇంకొకడు మొయ్యాలని చూడొద్దు మనం. మన సిలువను మనం ఎత్తుకోవాలి. మన నిందలు, మన అవమానాలు, మన కష్టాలు, మన దుఃఖాలు మనం భరిస్తూ ప్రభువును వెంబడించినప్పుడు ఆ ప్రభు ఆ సిలువను చురకన చేస్తాడు, తేలిక చేస్తాడు. కనుక ప్రియులారా, ఈ అనుభవాన్ని కూడా మనం కలిగి ఉందాం. లోకంలో విశ్వాసాలుగా కొన్నిసార్లు మనకు సిలువ జీవితం ఇష్టం ఉండదు. సిలువను భరించటం, సిలువను మోయటం ఇష్టం ఉండదు. అంతా ప్రభువుని నమ్ముకుంటే సౌఖ్యమే, సౌకర్యమే, అధికారమే, పెత్తనమే, పెద్దరికమే, ఆ అన్ని అగ్రపీఠాలే, ఐశ్వర్యాలే. ఈనాడు లోకంలో చాలా మంది జీవితాల్లో ఇదే కనపడుతుంది, సిలువ లేదు. అందుకనే ఆత్మీయ స్థాయి దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాయి ఈనాడు సంఘాలు కానీ, సంఘాల్లో ఉన్న విశ్వాసులు కానీ, పరిచారకులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ. సిలువ జీవితం లేదు. కనుక ప్రతి దినము మన సిలువను మనం ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి. ప్రభు చెప్పిన మాట అది. ఇటువంటి ఈ శ్రేష్టమైన అనుదిన అభ్యాసం మన జీవితాల్లో మనం కలిగి ఉంటే అప్పుడు మనము మనుషుల ఎదుట, దేవుని ఎదుట నిర్దోషులంగా ఎంచబడతాం.